ని చార్జ్ చేస్తుంది. సో అలా షిప్లో ఎలాంటి సామాగ్రి ఉంది దాన్ని బేస్ చేసుకొని మేము చార్జెస్ అప్లికేబుల్ అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మరో పక్కన 4th పాయింట్లో ప్యాసేజ్ త్రూ ద స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ విల్ బి కండక్టెడ్ బేస్డ్ ఆన్ ద డెసిగ్నేటెడ్ రూట్ అండ్ విత్ ఇరానియన్ ఆథరైజేషన్. సో చాలా క్లియర్గా డబ్బులు తీసుకుంటున్నామని చెప్తున్నారు. అలాగే 5th పాయింట్, వెదర్ ద స్ట్రైట్ ఈజ్ ఓపెన్ ఆర్ క్లోజ్డ్, the regulations governing it will be there. సో స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా అనేది ఆ స్టేట్మెంటు సోషల్ మీడియాలో ట్రంప్ చెప్పడం కాదు, ఫీల్డ్కి వచ్చి వాస్తవానికి అక్కడ ఓపెన్ ఉందా లేదా అనేది డిసైడ్ చేయాలి. ట్రంప్ సోషల్ మీడియాలోనే యుద్ధాన్ని గెలిచేసా అని అనుకుంటున్నాడు అంటూ ఇటు ఇరానియన్ పార్లమెంట్ స్పీకర్ అయితే చెప్పుకొచ్చారు. ఆయన చాలా క్లియర్గా ఇటు ట్రంప్ని అమెరికాలో ఉన్న సిచ్యువేషన్స్ని కూడా మాక్ చేశాడు. ఒక ఫార్ములాని కూడా ఇటు ట్రంప్కు చెప్పే ప్రయత్నం ఇచ్చేశాడు. ఒక ఫార్ములాని ఇచ్చి ఆ ఫార్ములా ప్రకారం రానున్న కొన్ని రోజులు అమెరికా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేస్తే ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ ప్రకారం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ బ్లాక్ చేయడం వల్ల ప్రపంచ దేశాలకి ఎలాంటి క్యాటాస్ట్రోఫిక్ ఎఫెక్ట్స్, ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయి, గ్లోబల్ ఆయిల్ సప్లై, అలాగే మార్కెట్లో ఆయిల్ ప్రైజెస్ మార్కెట్లో ప్యానిక్ అవ్వడం, వీటన్నిటికీ సంబంధించిన ఒక ఈక్వేషన్ని కూడా ట్రంప్కి చెప్పే ప్రయత్నం చేశాడు ఈ గలిబాఫ్. మరోపక్కన అమెరికన్స్ని చాలా క్లియర్గా వార్న్ చేస్తున్నాడు. ఏమని? కరెంట్ సిట్యువేషన్, ప్రస్తుతానికి అమెరికాలో ఉన్న ఆయిల్ ప్రైజెస్ పర్ బ్యారెల్ పర్ గ్యాలన్ అమెరికాలో ప్రస్తుతానికి ఆయిల్ ప్రైజెస్ $4 to $5 ఉన్నాయి. జనవరిలో $2.8 ఉంది, కాస్త ఇప్పుడు $4 to $5, ఆల్మోస్ట్ 60% 70% ఇంక్రీజ్. ఒకవేళ ఇలానే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని అమెరికా బ్లాక్ చేసి మేము కూడా లోపల నుంచి మేము బ్లాక్ చేసి బయట నుంచి అమెరికా బ్లాక్ చేస్తే రానున్న రోజుల్లో అమెరికా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతుంది, ప్రపంచ దేశాలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నాయి అంటూ చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ట్రంప్ ఒక పక్కన పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని అలాగే ఫీల్డ్ మార్షల్ని పొగుడుతున్నాడు. పీస్ టాక్స్ సఫలం అవ్వబోతున్నాయి, చాలా క్లియర్గా మీడియేషన్ టాక్స్ జరగబోతున్నాయి అంటూ ట్రంప్ పొగుడుతున్న సమయంలో ట్రంప్ ఒక 7 పాయింట్స్ని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ ఉంది, తెహరాన్ యురేనియం రిజల్ట్స్ని ఇచ్చేయడానికి ఒప్పందానికి వచ్చేసింది, ఒప్పుకుంది అంటూ ఇలాంటి 7 పాయింట్లను రాస్తే ఇరానియన్ పార్లమెంట్ స్పీకర్ గలిబాఫ్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యాడు సోషల్ మీడియాలోనే. ఇమీడియట్గా మా ఫారెన్ మినిస్ట్రీ నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఏమైనా వచ్చిందా, ఎలా కన్సిడర్ చేస్తారు మీరు? ట్రంప్ ఇలా సోషల్ మీడియాలో అబద్ధాలు చెప్పి ఆ పీస్ టాక్స్లో కూడా ఆ మీడియేషన్ టాక్స్లో కూడా ఇలాంటి అబద్ధాలు చెప్పే ప్రయత్నమే చేస్తున్నాడు. అందుకే ఆ మీడియేషన్ టాక్స్ కూడా సక్సెస్ఫుల్గా అవ్వట్లేదు అంటూ ఆ 7 పాయింట్స్ ఏవైతే ట్రంప్ మాట్లాడాడో ఆ 7 పాయింట్స్ కూడా అబద్ధాలు. ఒక గంటలోనే 7 అబద్ధాలు ఆడాడు. ఆ ప్రతి పాయింట్ గురించి కూడా ఇరానియన్ పార్లమెంట్ స్పీకర్ గలిబాఫ్ చాలా క్లియర్గా ప్రతి పాయింట్ని కూడా ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మరొక పక్కన ఇరాన్ ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తుంది, అమెరికా ఏం డిమాండ్ చేస్తుంది కూడా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇట అమెరికా యురేనియం రిజర్వ్స్ని ఒక 20 years దాకా ఎలాంటి న్యూక్లియర్ ప్రోగ్రామ్ రన్ అవ్వకూడదు, ఎలాంటి యురేనియం ప్యూరిఫికేషన్ 20 years చెయ్యొద్దు ఇరాన్ అంటూ అమెరికా, మరి ముఖ్యంగా ట్రంప్ ఒక పాయింట్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఎప్పుడు ఓపెన్ ఉంచాలి 24/7, అక్కడ ఉన్న మైన్స్ అన్ని కూడా క్లియర్ చేయడానికి అమెరికా నావీకి హెల్ప్ చేయాలి ఇరాన్ అంటూ ట్రంప్ మరొక పాయింట్. సో మీడియేషన్ టాక్స్లో ఈ పాయింట్స్ని బిహైండ్ ద స్క్రీన్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. పాకిస్తాన్ మీడియేషన్లో ఈ పాయింట్స్ని అమెరికా చెప్పిందంటూ ఇటు ఇరాన్కి ఆ పాయింట్స్ని క్యారీ చేసే ప్రయత్నం చేసింది. ఇరాన్ మరో పక్కన ఏమంటుంది? ఇరాన్ చాలా క్లియర్గా యుద్ధంలో మేము నష్టపోయిన మా నష్టాలని మొదటగా చెల్లించండి. ఎంత నష్టం జరిగింది ఇప్పటిదాకా యుద్ధంలో అంటే $300 బిలియన్ నష్టం ఇరాన్కి జరిగిందంట యుద్ధం వల్ల. $300 బిలియన్ అవి వెనక్కి కట్టాలి, అవన్నీ వెనక్కి ఇచ్చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఇరాన్కి సంబంధించిన ఫారెన్ అసెట్స్, ఇరాన్ 40 సంవత్సరాల నుంచి ఏదైతే ట్రేడ్ చేస్తుందో ప్రపంచ దేశాలతో, సౌత్ కొరియా, ఖతార్, అలాగే మిగతా కంట్రీస్తో చేసిన ట్రేడ్కి సంబంధించిన పేమెంట్స్ని ట్రంప్ కంటే ముందు ప్రభుత్వాలు కూడా, ఇటు అమెరికన్ ప్రభుత్వాలు ఆ పేమెంట్స్ని ప్రపంచానికి సంబంధించిన ఇతర బ్యాంకుల్లోనే సీజ్ చేసి పెట్టింది. ఆ సీజ్ చేసి ఉంచిన ఆ డబ్బులని కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నాయి. ఖతార్ బ్యాంకులో ఒక $6 billion ఉన్నాయి. వేరే బ్యాంకులో ఇటు సౌత్ కొరియా బ్యాంకులో కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నాయి. ఇలా మొత్తంగా కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్కి సంబంధించిన ఫ్రీజ్ చేసిన ఆ డబ్బులని అమెరికా రిలీజ్ చేయాలి.
అట్ ద సేమ్ టైం యురేనియం ప్యూరిఫికేషన్, యురేనియం రిజర్వ్స్ని మేము యథేచ్ఛగా ప్యూరిఫై చేసుకుంటాం, అది మా సోవర్నిటీ, మా స్వాతంత్రం, మా ఇష్టానుసారంగా మేము దాన్ని వాడుకుంటాము అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం ఇరాన్ చేస్తుంది. సో ఇరాన్ చాలా క్లియర్గా ఫ్రోజన్ అసెట్స్ని రిలీజ్ చేయమంటుంది. ఎట్ ద సేమ్ టైం వార్కి సంబంధించిన రెపరేషన్స్ అంటారు, అంటే వార్కి సంబంధించిన నష్టాలు, యుద్ధంలో నష్టపోయాం కదా, ఆ నష్టాన్ని కూడా అమెరికా మాకు కట్టాలి, $300 బిలియన్ కట్టాలి అంటూ డిమాండ్ చేస్తుంది. మళ్ళీ గల్ఫ్ కంట్రీస్ నుంచి కూడా ఎలాంటి ఇబ్బంది రానున్న రోజుల్లో ఉండకూడదు, ఇజ్రాయెల్ మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ నుంచి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అంటూ ఇటు ఇరాన్ చెప్పుకొస్తుంది. ఇక్కడ ఇజ్రాయెల్ స్టాండ్ కూడా ఒకటిసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ పైన యుద్ధాన్ని ససేమిరా ఆపకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ పైన యుద్ధాన్ని ఆపకూడదు, ఈ ఇరాన్ని భూస్థాపితం చేసేదాకా యుద్ధం ఆకూడదు అంటూ ఇటు ఇజ్రాయెల్ వార్ని పుష్ చేస్తుంది చాలా క్లియర్గా. హెజ్బుల్లా పైన దాడులు, హెజ్బుల్లాకు సంబంధించిన పీస్ టాక్స్ జరుగుతున్నాయి ఓ పక్కన, కానీ హెజ్బుల్లా ఇటు ఇజ్రాయెల్ హెజ్బుల్లా అలాగే లెబనాన్కి సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతానికి వైట్ ఫాస్ఫరస్ని యూజ్ చేస్తుంది. ఆ వైట్ ఫాస్ఫరస్ మిసైల్స్తోని వైట్ ఫాస్ఫరస్ని యూజ్ చేస్తుంది. ఆ వైట్ ఫాస్ఫరస్ వల్ల ఏమవుతుంది అని అంటే అక్కడ ప్రజలపైన ఆ పౌడర్ వైట్ ఫాస్ఫరస్ పడినా అది ఎంత తీవ్రంగా ఉంటుంది అని అంటే మనిషి బోన్స్లోకి, అంటే మనిషి ఇటు స్కిన్ మీద చర్మం పైన వైట్ ఫాస్ఫరస్ పడినా కూడా అది బోన్స్లోకి వెళ్ళిపోతుంది, వాళ్ళని జీవితాంతం వాళ్ళని శోభ పెడుతుంది, బాధ పెడుతుంది, శారీరకంగా కుంగతీస్తుంది. ఆ వైట్ ఫాస్ఫరస్ అక్కడ ఉన్న భూమి మీద పడిపోతే ఆ భూమిలో ఉన్న సారత్వం, ఫెర్టిలిటీ అదంతా కూడా క్షీణించిపోతుంది. సో ఇజ్రాయెల్ ప్రస్తుతానికి లెబనాన్ పైన దాడులని మిసైల్స్తో బాంబ్స్తో కాదు, ప్రస్తుతానికి వైట్ ఫాస్ఫరస్ని యూజ్ చేస్తుంది. అలాంటి ఒక నీచమైన పనికి ఇజ్రాయెల్ పాల్పడుతుంది. అక్కడ వాళ్ళని శారీరకంగా మానసికంగా అక్కడ ఎలాంటి పంటలు పండకుండా అక్కడ భూమిలోని సారత్వాన్ని కూడా తీసే విధంగా ఇటు ఇజ్రాయెల్ ఒక పక్కన దాడులను కొనసాగిస్తూనే ఉంది. ఇది ప్రస్తుతానికి ఉన్న సిట్యువేషన్. ఇటు ట్రంప్ మరో పక్కన అతను చేస్తున్న స్టేట్మెంట్స్ అన్ని తప్పు అంటూ ఇరానియన్ పార్లమెంట్ స్పీకర్ గలీబాఫ్ చెప్పుకొస్తున్నారు చాలా క్లియర్గా. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ మరో పక్కన ట్రంప్ చేసే ఈ పిచ్చుకూతలు, ట్రంప్ మాట్లాడే ఈ ఫాల్స్ స్టేట్మెంట్స్ని పాకిస్తాన్ కూడా పొగుడుతుంది, పాకిస్తాన్ కూడా రిసీవ్ చేసుకుంటుంది. థ్యాంక్ యూ ట్రంప్ ఫర్ వీఆర్ డీప్లీ హ్యాపీ అబౌట్ యువర్ రెస్పాన్స్ అంటూ ఇటు షాబాజ్ షరీఫ్ ట్రంప్ ట్వీట్ని కూడా ఆయన రీపోస్ట్ చేసి నన్ను పొగుడుతున్నాడు చూడండి, ప్రపంచ దేశాలు నన్ను చూడండి అంటూ షాబాజ్ షరీఫ్ అలాగా ఆసిం మునీర్ వీరిద్దరు కూడా ఒక హ్యాపీనెస్ని ఎగ్జిబిట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్కన ఇరానియన్ పార్లమెంట్ స్పీకర్ గలీబాఫ్ మాత్రం చాలా క్లియర్గా ఇవన్నీ అబద్ధాలు, పాకిస్తాన్ పాత్ర కూడా సరిగ్గా లేదు, ఒకవేళ పాకిస్తాన్ తన రోల్ని ఫుల్ఫిల్ చేస్తే సరిగ్గా ఫుల్ఫిల్ చేసి ఉంటే కనుక ఈ మీడియేషన్ టాక్స్ మొదటిసారే అవి పూర్తయి ఉండేవి. రెండోసారి కూడా ఇటు ఇరానియన్ పార్లమెంట్ స్పీకర్ గలీబాఫ్ చాలా క్లియర్గా ట్రంప్ ఎలా అయితే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాడో అలానే నెగోసియేషన్స్, పీస్ టాక్స్ జరిగే సమయంలో కూడా ఇలాంటి అబద్ధాలతోని గెలవాలనుకుంటున్నారు, కానీ అది జరగదు అంటూ ఇటు ఇరానియన్ పార్లమెంట్ స్పీకర్ గలీబాఫ్ చెప్పుకొచ్చారు. మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? యుద్ధం ఇటు ఏప్రిల్ 21న యుద్ధం కొనసాగబోతుందా, సీజ్ ఫైర్ నిలిచిపోతుందా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.